మల్రెడ్డి రంగారెడ్డి గారిని ఏనుగు గుర్తు మీద ఓటేసి ఖచ్చితంగా అహర్నిశలు కష్టపడి రాత్రి నిద్ర లేకుండా ఓటేసి గెలిపిస్తామని కోరుకుంటాం. మల్రెడ్డి రంగారెడ్డికి అందరూ ఏనుగు గుర్తుకు ఓటేసి ఖచ్చితంగా 50,000 మెజార్టీతో గెలిపిస్తారు. ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ ముద్దుబిడ్డ మల్రెడ్డి రంగారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తానని కోరుచున్నాను. ఈ గ్రామం హైదరాబాద్ కూతపెట్టు దూరంలో ఉంది. హైదరాబాద్ కానుకొని ఉన్నట్టు లెక్క. కానీ హైదరాబాద్ బస్సు వేస్తేనేమో మీకు హైదరాబాద్ అనుకుంటారు. కానీ చేతగాని తనం వల్ల ఒక్క హైదరాబాద్ బస్సు ఉంటే మీరు హైదరాబాద్ అనుకుంటారు. రేపు రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మీ అందరూ మల్రెడ్డి రంగారెడ్డి ఏనుగు గుర్తుకు ఓటేయండి. ఇంతకు ముందు చెప్పినటువంటి పథకాలన్నీ పేదవాళ్లకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం, 5 లక్షల రూపాయలు ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇవ్వబోతున్నాం. ఇదివరకే ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లకు ఇంకొక 2 లక్షలు ఇవ్వబోతున్నాం. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నాం. ఇప్పుడున్నటువంటి రైతు బంధు పథకం కొనసాగించబోతున్నాం. మహిళా తల్లులకు, డ్వాక్రా గ్రూపులకు 10 లక్షల వడ్డీ లేనటువంటి రుణం లేనటువంటి 10 లక్షల రూపాయలు బ్యాంకు ద్వారా ఇస్తున్నాం. 1,00,000 రూపాయలు ఏదైతే ఉందో అది ఫ్రీగా ఇవ్వబోతున్నాం. ఉచిత కరెంటు మీ ఇళ్లలో అందరికీ కూడా ఉచిత కరెంటు వర్తించే విధంగా ఉచిత కరెంటు కూడా ఇస్తున్నాం. ఇప్పటి వరకు రైతులకు ఇచ్చాం, ఇప్పుడు ఇళ్లలో ఇచ్చే కార్యక్రమం. ఆ రోజు రైతులకు ఇచ్చింది మేమందరం ఎమ్మెల్యేలుగా ఉండి ఇక రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఉచిత కరెంటు ఇచ్చాం. ఇలాంటి పథకాలు ఇంకా ఎన్నో పేదవాళ్ళ కోసం రూపకల్పన చేశాం. ఈరోజు 2,000 రూపాయల పింఛన్ ఇవ్వబోతున్నాం. గతంలో మేము ఎన్నికల్లో గెలిస్తే 1000 ఇస్తామన్నాం. కానీ ఈరోజు 2,000 ఇవ్వబోతున్నాం. వికలాంగులకు 3,000 ఇవ్వబోతున్నాం. అర్హులు అయినటువంటి నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో వాళ్లకు 3,000 రూపాయల నెలకు నిరుద్యోగ వృత్తి ఇవ్వబోతున్నాం. అందుకే ఇవే కాకుండా ఈ గ్రామాలలో ఉండే వసతులు, ఏ గ్రామానికి వెళ్ళినా రోడ్లు చక్కగా లేవు. ఇంటింటికి నీళ్ళు ఇస్తామన్నటువంటి మనుషులు ఇంటింటికి నల్లా ఇవ్వకపోతే ఓట్లు అడగమన్న మనుషులు, మా ఆడపడుచులు, మా ఆడబిడ్డలు రోడ్డు మీదికి బిందె పట్టుకోవాల్సిన పని లేదు, ఇంత నల్లా ఇస్తేనే నీళ్ళు వస్తాయన్న మనుషులు కేవలం పైప్ లైన్ వేసి కమిషన్లు తీసుకొని ఇప్పుడు ఓట్లు కొనుక్కోవాలని చూస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవన్నిటికీ ఒకటే సమాధానం, ఇక్కడ చేతగాని దద్దమ్మ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టే ఇవన్నీ మీకు ఏమి రావడం లేదనేటువంటి మాట కూడా మీకు నేను మనవి చేస్తున్నా. కేవలం మాటలు చెప్పి పేదవాళ్ళ రక్తం దాగి హరిజనుల భూములు గుంజుకొని ఈ హరిజన వ్యతిరేకి, దళిత వ్యతిరేకి అంబేద్కర్ లాంటి మహానాయకుడినే దూషించినటువంటి మొన్నటి వరకు ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఈరోజు ఏ గ్రామానికి పోయినా తరిమి కొడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నిన్న నేను హయాత్ నగర్ మండలంలో గ్రామం తిరిగిన. ఉదయం 7 గంటల నుంచి రాత్రి వరకు తిరిగితే మా తల్లులందరూ ఊర్లు ఒకటై ఎవరైనా మల్రెడ్డి రంగారెడ్డికి ఓటు వేయకపోతే ఈ ఊర్లకెళ్ళి గ్రామ బహిష్కరణ చేస్తామని
నిన్న తీర్మానాలు చేశారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 10 సంవత్సరాలు నరక యాతన అనుభవించినాం. ఇంకా మళ్ళా ఓటేస్తే ఈ ప్రాంత ప్రజల జీవితాలతో చెలగాటమాడతాడు. ఈ ప్రాంత ప్రజల హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలను కోసుకొని తిన్నంత దుర్మార్గుడు ఈయన అనేటువంటి మాట ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నారు. అందుకే ఈరోజు ఏ గ్రామానికి వచ్చే ముఖం లేదు, వస్తే పోలీసులను అడ్డం పెట్టుకొని వస్తున్నారు. మాకు ఈరోజు ఒక్క పోలీసు అన్న మా దగ్గరికి వచ్చినారా? మీరు ప్రేమానురాగాలతో మమ్మల్ని ఆహ్వానించారు. మీరు ఆలోచించండి. చాలామంది తల్లులు మీకు కూడా తెలుస్తుంది. నేను 4 రోజులు అయింది, 4 రోజుల నుంచి గ్రామాలు తిరుగుతుంటే ఏ గ్రామానికి వెళ్ళినా మీరు జెండాలు పట్టుకొని దండాలు పెట్టుకొని ఓట్లు తెచ్చుకుంటే తెచ్చుకోండి, ఓట్లు మాత్రం మల్రెడ్డి రంగారెడ్డిని గెలిపించుకుంటాం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం అనేటువంటి నినాదంతో ప్రతి గ్రామంలో చెప్తున్నారనేటువంటి మాట మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అంటే 10 సంవత్సరాలు ఎన్ని పాపాలు చేస్తే ఇంత కసి ఈ ఇబ్రాహీంపట్నం ప్రజలకు పెరిగిందో అర్థమైపోయింది. చాలా మాటలు చెప్తున్నారు వాళ్ళు, చాలా అరిచేతులు వైకుంఠం చూపిస్తున్నారు. కలిపి నోట్లో పెట్టేది ఒక్కటే తక్కువ ఉంది అలా మాటలు. ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఇంతమంది ఎండలో కూర్చున్నారు, ఏమో చెప్తారు. మల్రెడ్డి రంగారెడ్డి గురించి చాలామంది చాలా చెప్తున్నారు. ఆయనను చూడలేదు అని అనుకున్న వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, లేకపోతే ఆయనతో మాట్లాడాలనుకుంటున్న కొంతమంది ఉండొచ్చు. కానీ మల్రెడ్డి రంగారెడ్డి ఎక్కడున్నా పేదవాళ్ళ గుండెల్లోనే ఉంటాడు అనేటువంటి విషయాన్ని మీకు నేను మనవి చేస్తున్నా. నా ఆలోచన అంతా ఒక్కటే. నా నియోజకవర్గం ఓట్లు వేసిన ప్రజలకు 10 లక్షల ఓట్లున్న నియోజకవర్గంలో 15 ఎమ్మెల్యే ఉన్నాయి. అవి 4 నియోజకవర్గాలైనా ఇవాళ, అందులో ఒకటి ఇబ్రాహీంపట్నం. నేను ఇబ్రాహీంపట్నాన్ని ఎన్నుకున్నది కూడా అందుకే. హైదరాబాద్ నగర ప్రజలకు సేవ చేసి నా పేరు తెచ్చుకున్నా. కానీ పేదరికం ఉన్నటువంటి ఇబ్రాహీంపట్నం హైదరాబాద్కు 25 కిలోమీటర్ల దూరంలో ఉండి కనీస వసతులు లేవు, మంచి నీళ్లు లేవు, గ్రామాలలో మోరీలు లేవు, గ్రామాలలో కనీసం బతకడానికి ఉండడానికి సౌకర్యాలు లేవు. ఇవన్నీ గుర్తుపెట్టుకునే ఎప్పుడైనా సరే ఇబ్రాహీంపట్నాన్ని హైదరాబాద్ నగరంలో ఎలాగైతే కాలనీలు ఉన్నాయో అలాంటి గ్రామాలు కావాలనేటువంటి కోరికతోనే ఇది ఎన్నుకున్నానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నాకు తెలుసు, ఇక్కడ ఒక చిన్న రేషన్ కార్డు కావాలన్నా, ఒక పింఛన్ కావాలన్నా, ఒక సర్టిఫికెట్ కావాలన్నా మీరు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతారు. మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నాడంటే ఆ ఎంఆర్ఓ ఈ ఊర్లో వచ్చి ఇచ్చేటువంటి బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎంఆర్ఓనే కాదు, ఇక్కడ చెప్తున్నారు 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు దున్నుకుంటున్నారు. మా భూములకు పట్టాలు ఇవ్వలేదు. హఫీజ్పూర్ గ్రామస్తులు చెప్తున్నారు, మీ పట్టాలు ఇవ్వకుంటే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ని మీ ఊరికి పంపించి చేయించే బాధ్యత నాదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు చూసినారు, ఒక 6 నెలల కింద రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను బెంగళూరు రోడ్లో కట్టమని 10 మంది ఎమ్మెల్యేలు తీర్మానం చేసి మనకుండే ఈ దరిద్ర పెద్దల్ని కూడా రాసిచ్చినాడు. ఒక బెంగళూరు రోడ్లో శంషాబాద్ దగ్గర కలెక్టరేట్ కట్టమని. ఈ సన్నాసికి చెప్పినా, నువ్వు నా ఎంబడిరా, ఇబ్రాహీంపట్నంలో కలెక్టర్ ఆఫీస్ కట్టిస్తాని. నా ఎంబడి రాకుండా వాళ్ళెంబడి పోతే నా ప్రజలందరినీ తీసుకెళ్ళి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ యువకులను తీసుకెళ్ళి రోడ్డు మీద పండుకుంటే కేసీఆర్ చెప్పిన ఆ రోజు
పోలీసులను పెట్టి నన్ను అరెస్ట్ చేపిస్తుండొచ్చు, 1,00,000 మందిని తెచ్చి నీ అసెంబ్లీ నడవకుండా చేస్తా అని చెప్పిన. దిగి వచ్చి కలెక్టర్ ఆఫీసును ఇబ్రాహీంపట్నం బొంగుళూరులో పెట్టిన ఘనత మనదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవన్నీ ఎవరి కోసం పోరాడుతున్నాం? మీ దగ్గర కాని వచ్చినా కాని రాకపోయినా నా గుండె నిండుగా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉన్న గ్రామాలు బాగుపడాలా, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉన్న పేదవాళ్ళు బాగుపడాలా. ఈ సర్కార్ ఇచ్చే డబ్బులన్నీ, ఈ రాష్ట్రంలో తీసుకుపోతున్న డబ్బులన్నీ నా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు కావాలని నా అధికారం ఎమ్మెల్యేగా లేకుండా కొట్లాడి చేయిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఒకవేళ మల్రెడ్డి రంగారెడ్డి అనే వ్యక్తి మాట్లాడకుండా ఉండుంటే ఇప్పుడు దోచుకున్న దానికి ఇంకా 100 రెట్లు దోచుకునేవాడని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నా. ఎక్కడ ఏమి దోచినా మల్రెడ్డి రంగారెడ్డిని ముందు ఒక కంటితో చూస్తుంటాడు. పిల్లి పాలు తాగినట్టుగా ఎవరు చూడకుండా తాగడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ అది కూడా పసిగట్టి మీ సంగతి చెప్తా అంటే భయపడిపోయి దొంగ సాటుగా ఈ భూములు అమ్ముకునే కార్యక్రమాన్ని చేస్తున్నాడు. పేదవాళ్ళను ముంచే కార్యక్రమం చేస్తున్నాడు. పేదవాళ్ళకి ఏ పని చేయని కార్యక్రమం చేస్తున్నాడు. పేదవాళ్ళ గురించి ఆలోచించే వ్యక్తిని మనం ఎలగొట్టకపోతే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గాన్ని ముంచేస్తాడని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అందుకే మా తల్లులు, మా తమ్ముళ్ళు, మా పెద్దలు, ఇక్కడ దళితులు, ఇక్కడ ఉండే బడుగు బలహీన వర్గాలు అందరూ ఆలోచించండి. ఈ దళిత వ్యతిరేకి, ఈ అభివృద్ధికి ఆటంకడుకుడు, ఈ అభివృద్ధి చేయని వ్యక్తి మనము తరిమి కొట్టకపోతే మన జీవితాలతో చెలగాట మాడతాడు. ఇక్కడ ఉండేటువంటి మైనార్టీ సోదరులు ఒకరు చెప్తారు, ఇంతకుముందు మైనార్టీలందరం మేము మీకే ఓటేస్తామని. కమ్యూనిస్టు సోదరులు చెప్పారు మీకే ఓటేస్తామని. వైఎస్ఆర్సీపీ సోదరులు చెప్పారు మీకే ఓటేస్తామని. ఏ పార్టీ చూసినా మల్రెడ్డి రంగారెడ్డిని గెలిపించుకుంటేనే మేము ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఒక సంకల్పానికి వచ్చారు. ఆ సంకల్పాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మా తల్లులందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అందుకే ఈరోజు మా పథకాలతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి మీకు సేవకుడిగా, ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డగా మీకు సేవ చేసే భాగ్యాన్ని మీరు కల్పించండి. ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ నగరానికి దీటుగా అభివృద్ధి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒక్కటే ఒక్క మాట చెప్తున్నా, 10 సంవత్సరాలు మన ప్రాంతాన్ని ముంచిన వ్యక్తితో ఇబ్రాహీంపట్నం నియోజకవర్గాన్ని రక్షించుకోవాలి, మన ప్రజలను రక్షించుకోవాలా, ఇబ్రాహీంలను రక్షిద్దాం, కిషన్ రెడ్డిని తరిమేద్దామనే నినాదం మనందరికీ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఈరోజు మీరందరూ కూడా ఏనుగు గుర్తు మల్రెడ్డి రంగారెడ్డి గుర్తు, కాంగ్రెస్ పార్టీ మల్రెడ్డి రంగారెడ్డి గుర్తు ఏనుగు గుర్తు. మీరు ఏనుగు గుర్తుకు ఓటేసి ఈరోజు డబ్బులు తీసుకొని కొంతమంది దళారులు ఉన్నారు, కిషన్ రెడ్డికి తొత్తులుగా మారి ఈ ఊరు నాశనమైనా సరే వాళ్ళ ఇల్లుని నింపుకొని ఏదో పప్పు బెల్లంలాగా మీకు కొన్ని పైసలు ఇచ్చి ఓట్లు వేయమంటారు. ఆ డబ్బులు తీసుకోండి, ఓట్లు మాత్రం రేపు రాబోయే రోజుల్లో మన అభివృద్ధి కోసం జరిగేటువంటి ఎన్నికలకు ఈ ఇబ్రాహీంపట్నంలో జరుగుతున్నది కిషన్ రెడ్డికి, ఇబ్రాహీంపట్నం ప్రజలకు. ఈరోజు ఇబ్రాహీంపట్నం ప్రజలు ఓడిపోతారా, ఈ కిషన్ రెడ్డి అనే నరరూప రాక్షసుడు ఓడిపోతాడా మీరు ఆలోచించాలా. ఆ పని మీరు చేయాలా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏనుగు గుర్తుకు ఓటేయమని ప్రతి తల్లిని, ప్రతి చెల్లిని, ప్రతి తమ్ముడిని, ప్రతి సోదరుని, ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా కోరుతున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మీరందరూ 7వ తేదీన ఉదయమే లేచి ఏ గుర్తుకేస్తారమ్మా ఓటు? మీరందరూ ఏనుగు గుర్తు కోటేయమని, ఏనుగు గుర్తుకే, ఏనుగు గుర్తుకే,
ఏనుగు గుర్తుకే. మీరందరూ చెయ్యెత్తి చెప్పాలా, ఏనుగు గుర్తుకే, ఏనుగు గుర్తుకే, ఏనుగు గుర్తుకే. అమ్మా అందరూ గట్టిగా ఏనుగు గుర్తుకే, ఏనుగు గుర్తు, ఏనుగు గుర్తుకే.